హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈ వీడియోలో మీకు ఒక సింపుల్ అండ్ ఈజీ వర్క్ అయితే చూపిస్తున్నాను. చాలామంది సిస్టర్స్ అడిగారు ఈ వర్క్ వచ్చి ఎక్కడెక్కడ యూజ్ చేసుకుంటే బాగుంటుంది, ఎలా కుట్టుకోవాలి ఏంటని. అంటే నేర్చుకోవడం వరకు నేర్చుకున్నాం, కానీ ఇది ఎక్కడ కుడితే బాగుంటుంది, ఎలా దీన్ని మనం యూజ్ చేసుకోవాలని కొంతమంది సిస్టర్స్ అడిగారు. సిస్టర్ మీకోసమే వీడియో పెడుతున్నా, కాకపోతే కొంచెం లేట్ అయింది, ఏమనుకోవద్దు సిస్టర్. అంటే ఏం లేదు, ఇది వచ్చి మనము మీకు స్ట్రైట్గా కుట్టడం అయితే వచ్చేసింది. ఈ వర్క్ అయితే కుట్టడం వచ్చేసింది, కానీ దీన్ని ఎలా ఎక్కడెక్కడ కుట్టాలని అడిగారు కదా, మీ అందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇంకా లైక్ చేయకపోతే ముందుగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మన వీడియోస్ వచ్చి ఇంకా చాలామందికి వెళ్తాయి అన్నమాట. అంటే వర్క్ నేర్చుకోవాలన్న వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి నోటిఫికేషన్ రూపంలో నోటిఫికేషన్ వెళ్తుంది. అందుకే లైక్ చేయండి అంటున్నాం అనమాట. యూట్యూబ్ ఛానల్ ఏమవుతుందంటే మా వీడియో బాగా నచ్చింది కాబట్టి ఇంకా వేరే వాళ్ళకి కూడా చూపిస్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా, అందుకనమాట. మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళు కూడా మీరు వర్క్ నేర్పించిన వాళ్ళు అవుతారు, నాకు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతుంది. ఓకేనా? మరి నేను వర్క్ నేర్పిస్తున్నాను కాబట్టి మీరు నాకు లైక్ చేయాలి కదా. నా వీడియో నచ్చిందా లేదా ఎట్లా తెలుస్తుంది? అందుకే లైక్ చేయాలి. ఓకే, ఇది వచ్చి మనం స్ట్రైట్గా ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇలాగా వంకీలు కింద వేసుకోవాలి. మీరు కావాలంటే డిజైన్ అయితే గీసుకోండి. నేను వర్క్ అంతా అయిపోయిన తర్వాత మీకు డిజైన్ చూపిస్తాను కదా, అప్పుడు మీరు ఈ డిజైన్ గీసుకొని దాని మీద గొలుసు కుట్టు అయితే కుట్టుకోండి. ఇలా మధ్యలో మనం స్ట్రైట్గా కుట్టేసిన తర్వాత ఇలాగా మనం గొలుసు కుట్టు అయితే వేసుకుంటే ఇది వచ్చి మనకి ఈ వర్క్ వచ్చి హైలైట్ అవుతుంది. ఇది ఎక్కడెక్కడ అంటే బ్లౌజ్ మీద వేసుకోండి, అక్కడక్కడ. అంటే ఇంత పెద్దది వేసుకోమనుకుంటే కొంచెం చిన్నది వేసుకోండి. ఏం లేదు, ఇలా ఒక 5 వేసుకున్నారనుకో, ఇటు 2 మధ్యలో సెంటర్లో ఒకటి 5 కంప్లీట్. లేదంటే కింద 3 పైన అటు ఒకటి ఇటు ఒకటి కంప్లీట్. మనకి బ్లౌజ్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా, వర్క్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. ఓకేనా? చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు. మీకు గొలుసు కుట్టు వచ్చేసింది, చోటీ వర్క్ వచ్చేసింది కాబట్టి చాలా ఈజీగా మీరు ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు. ఎలాగనేది మీకు అర్థమైంది కదా. ఫస్ట్ మధ్యలో ఇది కుట్టేసుకున్న తర్వాత దాన్ని చుట్టూ హైలైట్ చేసుకుంటున్నాం మనం. ఓకేనా? తప్పకుండా అందరూ ఈ వర్క్ అయితే ట్రై చేయండి. బ్లౌజ్ మీద ఒక అంటే కాటన్ శారీ ఉంటుంది కదా, బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ ఇస్తారు. కొంతమంది ఏంటంటే శారీలో బ్లౌజ్ కాకుండా వేరే బయట బ్లౌజు ఇప్పుడు ప్రింటెడ్ వస్తున్నాయి కదా, అలా వేసుకుంటారు. అలా కాకుండా ఇలాగ కూడా మీరు వేసుకుంటే థ్రెడ్ వర్కే మనకి శారీలో కలిసిపోయినట్టు ఉంటుంది. డిజైన్ వేసుకుంటారు, కొంచెం బ్లౌజ్ అనేది హైలైట్ అవ్వటం వల్ల శారీ బ్లౌజ్ చాలా బాగుంటుందన్నమాట. తప్పకుండా ఈ డిజైన్ అయితే ట్రై చేయండి. ఓకేనా? మరి వీడియో నచ్చింది కదా, నచ్చడం కాదు నచ్చింది కాబట్టి తప్పకుండా లైక్ చేయాలి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. లాస్ట్లో నాట్ వేయటం కూడా చూపిస్తున్నాను, అది కూడా చూసి నేర్చేసుకోండి, నాట్ కూడా ఎలా వేసుకోవాలో. ఓకేనా? వీడియోస్ ఇప్పుడు డిజైన్ గీసుకొని దాని మీద మీరు ఈ గొలుసు కుట్టు అయితే కుట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.